ఓకే. ఒకటి పక్కన 7 సున్నాలు పెడితే ఎంత? ఒకటి పక్కన 7 సున్నాలు పెడితే ఎంత? 1,00,000 అంతేగా. ఎంత? 1,00,000. ₹1,00,000. కరెక్ట్ ఆన్సర్. సరే ఇంకో క్వశ్చన్. 1,00,000 ఏమో నాకు తెలీదు. సరే ఒకటి పక్కన నీ పంది మొక్క కూడా ఎంతరా? ఏయ్ ఆగు నువ్వు. నువ్వు చెప్పు. ఎంతరా నువ్వు చెప్పురా. చెప్పు. నువ్వు చెప్పు. సరే 1 పక్కన 5 జీరోస్ ఉంటాయి ఎంత? ఏమో తెలీదు. 5 పక్కన సరే నువ్వు ఏం చదువుతున్నావు? నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నా. చెప్పు సరిగ్గా చెప్పు. ఇప్పుడు ఏం చదువుతున్నావు? నేను 1వ తరగతి చదువుతున్నా. సరే ఇంకో క్వశ్చన్ చెప్పాలి మరి. చైనా వాల్ ఏ కంట్రీలో ఉంది? ఏమో సరిగ్గా చెప్పిన. చైనా వాల్ ఏ కంట్రీలో ఉంది? చైనా వాళ్ళు ఏ కంట్రీలో ఉంది? ఏ కంట్రీలో ఉంది? ఏయ్ ఎవరు గమ్మునుండ్రా. తెలీదు. నువ్వు చెప్పు. తెలీదు. సరే ర్యాండమ్ గా గెస్ చెయ్. చైనా ఏ కంట్రీలో ఉంది? ఐ డోంట్ నో, నాకు తెలియదండి. ఏదైనా గెస్ చేయి కంట్రీ పేరు. ఏదో ఒకటి చెప్పు. చైనాలోనే ఉంటది. సరే ఇప్పుడు ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారు. బ్రదర్ కి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాడి సిస్టర్ ఏజ్ హాఫ్ అంట, వాళ్ళు హాఫ్ ఏజ్ అంట. ఓకేనా? ఇప్పుడు ఆ బ్రదర్ కి 60 ఇయర్స్ వచ్చాయి. ఇప్పుడు వాడి సిస్టర్ ఏజ్ ఎంత? ఏంటి? ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. బ్రదర్ కి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఏజ్ హాఫ్ అంట, వాడి ఏజ్ లో హాఫ్ అంట. 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాడికి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఆ వాడికి 60 ఇయర్స్ వచ్చాయి, 60 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు వాడి సిస్టర్ ఏజ్ ఎంత? ఏంటి మా ఎంతగానో ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంటర్ కదా చదువుతున్నావు? 30 ఉంటాయా? నువ్వు ఫస్ట్ కెరీర్ పైన ఫోకస్ చేయాలి. అర్థమైందా? నువ్వు కాలేజ్ మానేసి 4 ఏళ్ళలో పాచి పని చేసుకొని బతుక్కో. ఉన్నప్పుడు అది కాదు వాడికి 6 ఏళ్ళు ఉన్నప్పుడు వాడి చెల్లెలేజ్ 3 ఏళ్ళు వచ్చింది. అవునా? మరి ఇప్పుడు వాడికి 60 ఏళ్ళు వచ్చినాయి. వాడి చెల్లెలేజ్ ఎంత ఉండాలి? 40 అంట. ఎంత? 57 ఉంటాయా? ఎలా ఉంటాయి చెప్పు. అవునా? ఏమోనా?